నేను శ్వేత అవేర్ క్లినికల్స్ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను. చీఫ్ డైటీషియన్. ఇవాళ మధుమేహం గురించి మాట్లాడుతున్నాను. డయాబెటిక్ డైట్. సో డయాబెటిక్ డైట్ అనేది నార్మల్లీ చాలా ఇంపార్టెంట్ డయాబెటిక్ పేషెంట్స్కి. సో డయాబెటిక్ డైట్ ఫాలో అవ్వడం వల్ల మీ షుగర్స్ అనేవి కంట్రోల్ అవుతాయి. సో డయాబెటిక్ డైట్ అంటే హై ఫైబర్ డైట్. హై ఫైబర్ డైట్లో మీకు ఫుడ్ గ్రూప్స్ వచ్చేసి ఎక్కువగా హోల్ సీరియల్స్ ఉంటాయి, హోల్ పల్సెస్ ఉంటాయి, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఉంటాయి. దీంతో పాటు మీరు పోర్షన్ సైజ్ కూడా లిమిటెడ్గా ప్రిఫర్ చేయాలి. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి. లైక్ రైస్ అనేది, పాలిష్ రైస్ అనేది తీసుకోకూడదు. నెక్స్ట్ జ్యూసెస్ లాంటివి, రెడీమేడ్ కూల్ డ్రింక్స్ కానీ, కొబ్బరి నీళ్ళు కానీ ఇలాంటివి కూడా మీరు అవాయిడ్ చేయాలి. దాంతోపాటు స్పైసీగా ఆయిలీ ఫుడ్స్, స్వీట్స్ కానీ, ఇంకోటి షుగర్ స్వీట్నెస్ రిలేటెడ్గా స్వీట్స్ కానీ ఇలాంటివన్నీ అవాయిడ్ చేయాలి. అండ్ మీల్స్ తినేటప్పుడు ఎక్కువ భాగం తీసుకోకుండా కొంచెం కొంచెంగా తీసుకోవాలి. దాంతోపాటు ఈక్వల్ క్వాంటిటీ మీరు ఎంతైతే సిరియల్ తీసుకుంటారో, బియ్యం తీసుకుంటారో, రైస్ కానీ, రోటీ కానీ ఎంత తీసుకుంటారో దాంతోపాటు ఈక్వల్ క్వాంటిటీ ఆఫ్ వెజిటేబుల్స్ కూడా, అంటే దాల్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ ఈక్వల్ ప్రపోర్షన్లో తీసుకోవడం వల్ల మీకు ఆ పర్టికులర్ టైంకి మీ షుగర్ అనేవి అప్ అండ్ డౌన్స్ ఫ్లక్చుయేషన్స్ అనేవి ఎక్కువగా ఉండకుండా మెయింటైన్ అవుతుంది. దీంతోపాటు మీరు మధ్యలో కూడా ఓన్లీ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరే కాకుండా ఇన్ బిట్వీన్ కూడా, అంటే మధ్యలో మిడ్ మార్నింగ్ టైం 11 o'clockకి తర్వాత 4 o'clockకి కూడా ఏదైనా ఇంక్లూడ్ చేయండి. ఆ ఇంక్లూడ్ చేసిన ఫుడ్స్ ఏంటంటే ఫ్రైడ్ ఐటమ్స్ కాకుండా ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్స్ లైక్ జావ లాంటిది, రాగి జావ కానీ, బార్లీ, ఓట్స్ అలాంటి జావల్లాగా అయినా తీసుకోవచ్చు. లేదు అంటే మజ్జిగలాగా అయినా తీసుకోవచ్చు. లేదు అంటే ఒక పండులాగా అయినా ప్రిఫర్ చేయొచ్చు. ఇలా మీరు కొంచెం కొంచెంగా మీల్స్ అనేవి తీసుకోవడం వల్ల మీ షుగర్స్ అనేవి కంట్రోల్ అవుతాయి. ఆ షుగర్ రిలేటెడ్గా చేంజెస్ ఉండవు. షుగర్ ఎప్పుడైతే అన్కంట్రోల్ ఉంటుందో దాని నుంచి మీకు బాడీ ఆర్గన్స్ కూడా, వేరే ఆర్గన్స్ కూడా ప్రాబ్లమ్స్ అనేవి లీడ్ అవుతుంది షుగర్ ఎక్కువగా ఉండడం వల్ల. లైక్ ఐసైట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, నర్వ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, షుగర్ తర్వాత కార్డియాక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా షుగర్ అన్కంట్రోల్ ఉండడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. అలా అని ఫాస్టింగ్లు కూడా మీరు ఉండకూడదు డయాబెటిక్ పేషెంట్స్. దానివల్ల షుగర్ డౌన్ అవుతుంది. షుగర్ డౌన్ అవ్వడం వల్ల బాడీ అనేది వీక్నెస్ అవుతుంది, వెయిట్ చేంజెస్ ఉంటాయి. సో అలా కాకుండా టైమింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్గా మెయింటైన్ చేస్తే మీరు హెల్తీగా ఉంటారు.